ఇక్కడ ఆశీనులైన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 44 సంవత్సరాలు పార్టీ ఆవిర్భవించి మేము కూడా అప్పటికి ఇంకా పుట్టలేదు. ఏ ముహూర్తాన పార్టీ పెట్టారో కానీ ఇప్పటికి కూడా మేము పార్లమెంట్లో మాట్లాడుకునేది ప్రతి ఒక్క పార్టీ వారు, మిగతా దేశంలో ఉన్న అన్ని పార్టీల వారు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ ఒక రీజనల్ పార్టీ అయి ఉండి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా కానీ ఇంత గట్టిగా ఎలా నిలబడింది. ఎన్నో పార్టీలు వచ్చినాయి దాని తర్వాత 82 తర్వాత, కానీ ఎన్నో పార్టీలు రీజనల్ పార్టీలు పోయినాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరు కూడా అప్పటిదాకా ఏ పార్టీ పెట్టినా పైన మాత్రమే ఆ నాయకత్వం కానీ పైన మాత్రమే ఆ పార్టీని దగ్గర తీసుకోవడం కానీ పైన ఉన్న వారు మాత్రమే ఉండేది. కానీ తెలుగుదేశం పార్టీ ఒక్క దాంట్లో మాత్రమే కార్యకర్తలు ఇది మా పార్టీ అని నమ్మి ముందుకు తీసుకెళ్ళేది. నాయకులు ఉన్నా లేకపోయినా కార్యకర్తలు అనేది ముఖ్యమనేది తెలుగుదేశం పార్టీయే మనందరికీ కూడా చూపించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఏది చేసినా ఒక సంచలనమే. ఎవరు కూడా ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఉమెన్స్ రిజర్వేషన్ 33% ఇవ్వబోతా ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ఉమెన్స్ రిజర్వేషన్ 33% దేశం మొత్తం మీద రాబోతా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ నుంచే వచ్చిందని చెప్పి మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆయన మొట్టమొదటిసారిగా దేశంలో ఎవరు కూడా ఆలోచించలేదు, చేయలేదు. కానీ ఆయన మొట్టమొదటిసారిగా మహిళలకి సగం భాగం ఉండాలి ఆస్తిలో అని చెప్పి నిర్ణయించి ముందుకు తీసుకెళ్ళింది ఆయన. దాన్నే ఈరోజు రాజకీయంగా కూడా ముందుకు వస్తూ ఉందని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. కేవలం ఇది ఒక్కరు చేస్తున్న మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీజం వేసిన దాన్నే ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. అలాగే ఇప్పటికి కూడా మాట్లాడేది చాలామంది అనుకుంటారు ఏదో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే వేరే వేరే కారణాలు చాలా చెప్తారు. కానీ నా ఉద్దేశంలో అయితే ఆయనకు ప్రైమ్ మినిస్టర్ అవడానికి ముఖ్యమైన కారణం ఎన్టీ రామారావు గారే అని చెప్పాలి. ఎందుకు అంటే అప్పటిదాకా ఎవ్వరూ కూడా సదర్న్ ఇండియాలో ఎవ్వరూ కూడా ఒక 10-15 పార్టీలని కలిపి మేము ఢిల్లీలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఎవరు కూడా చూపించలేపారు. కానీ ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అందరినీ, అప్పటి ములాయం సింగ్ గారు ఉన్నారు, మిగతా అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు సాహసించలేదు. ఆయన మనమందరం నేషనల్ ఫ్రంట్గా ఫామ్ అయ్యి మనం చెయ్యాలి అని చెప్పి తీసుకెళ్ళి చూపించిన తర్వాతే అమ్మో ఇక్కడ ఉన్న సౌత్ ఇండియాలో ఉన్న వారికి కూడా రాజకీయంగా మనం గుర్తింపు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే అది జరిగింది. దాని తర్వాత పరిణామాల్లోనే వచ్చిందని చెప్పి నేను గట్టిగా నమ్మేవాడిని, గట్టిగా జరిగిందని గట్టిగా నమ్మేవాడిని. కాబట్టి ఏది చేసినా ఎన్టీ రామారావు గారు సంచలనమే, పార్టీ పెట్టిన సంచలనమే, పార్టీని ముందుకు తీసుకెళ్ళటమైనా అప్పటిదాకా ఏదో పైన అలా ప్రచారం చేసుకెళ్ళేవారో కాదు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలని చెప్పి తీసుకెళ్లారు. ఈరోజు అందరూ ఏ నాయకుడు వచ్చినా కానీ ప్రజల ముందు తీసుకెళ్ళి నుంచోబెట్టింది ఆయనే. అలాగే అప్పటిదాకా ఏదో అరకొర ఇల్లు ఇచ్చినా పెన్షన్లు ఇచ్చినా చేశారు కాదు, ప్రతి ఒక్కరికి కూడా ₹2 బియ్యం ఇవ్వాలని చెప్పి ముందుకు తీసుకెళ్ళింది కూడా ఆయన, ఆలోచన ముందుకు తీసుకెళ్ళింది కూడా ఆయనే. ఏది చేసినా కూడా ప్రజల కోసమే చేశారు, ఏది చేసినా కానీ కొత్తగా చేశారు, ఏది చేసినా కానీ సంచలనంగా చేశారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో అటువంటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆలోచనతో పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేసిన మరొక అవకాశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని డెవలప్ చేయడానికి నిన్న మీరు చూసుంటారు, క్యాపిటల్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. తొందరలో పార్లమెంట్లో కూడా పాస్ చేయించుకునే పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మరొక అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్రాన్ని నిర్మించడానికి అవకాశం మరొకసారి వచ్చింది. ఇక్కడ తెలంగాణను ఎలాగ నిర్మించారో ఆంధ్రప్రదేశ్ కూడా అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. మనం ఎప్పుడూ కూడా బాబు గారు చెప్పినట్లు తెలంగాణ ప్రజలకి దగ్గరగా ఉండే అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్లో ఫామ్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, తెలంగాణలో కూడా ప్రజలకు దగ్గరగా ఉండి తెలంగాణ ప్రజల మనసును దోచుకునే విధంగా మనందరూ కూడా పనిచేయాలని చెప్పి మనందరూ కూడా కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.